సో పవన్ గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు రేవంత్ రెడ్డికి మీరు ఇచ్చిన డెడ్ లైన్ అవుతుంది 11వ తారీఖు, మరి ప్రెస్ మీట్ కి రమ్మన్నారు, మరి వస్తాడా? రైతులకు రైతు భరోసా సక్రమంగా ఇచ్చేది ఉంటే, రైతులకు నీళ్లు ఇచ్చేది ఉంటే, రైతులకు కరెంట్ ఇచ్చేది ఉంటే వచ్చేటోడు. ఇయ్యకనే ముఖం చూపెట్ట తెలివి లేకనే ప్రెస్ క్లబ్ కు అత్తలేడు కావచ్చు అని మేము అనుకుంటున్నాం. మరి ఈ సవాల్ ఏదైతే ఉందో, మీ మీద చేసిన సవాల్, రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ఏదైతే ఉందో, మరి దీనికి సంబంధించి కొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతా ఉన్నారు. నిన్ను కాదు, నీ అయ్యింది కదా రమ్మన్నది, నువ్వెందుకు వస్తున్నావు, నువ్వెందుకు ఎగిరి పడుతున్నావు అని మాట్లాడుతా ఉన్నారు. ఏం చెప్తాను? మీ స్థాయికి కేటీఆర్ఏ చాలా ఎక్కువ, ఆకాశం అంత స్థాయి ఉన్న కేటీఆర్ఏ మీ సవాల్ను స్వీకరించి వస్తా అని చెప్పిండు. ఆవగింజంత స్థాయి ఉన్న రేవంత్ రెడ్డి రాకపోతే ఆయనకు ఏం తెలియదు అని తెలుసుకోవచ్చు. అంటే ఇటీవల జరుగుతున్న విషయాలు చూసుకుంటే చంద్రబాబు నాయుడు అండలో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు అనే వార్తలు ఎక్కువగా వినపడతా ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి? అలాగే నిన్న ఎల్లో మీడియా పెట్టిన టైటిల్ కి సంబంధించి కూడా బండి సంజయ్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ చెయ్యి వేస్తే ఊరుకునేది లేదండి. ఒక్క కేసీఆర్ గారి మీద మోడీ, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పచ్చ మీడియా బ్యాచ్ ఎంతమంది కేసీఆర్ గారు స్వర్ణయుగాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందిస్తే ఈ స్వర్ణయుగాన్ని కాలరాపి, అభివృద్ధిని కాలరాసి అధోగతి తీసుకొచ్చి ఒక్క కేసీఆర్ గారిని ఎదుర్కోవడానికి ఇంతమంది ఊర కుక్కలు, పచ్చ కుక్కలు అందరూ మందల్లాగా వస్తున్నారు. మరి ఏం చెప్పబోతున్నారు కాంగ్రెస్ ముఖ్య నేతలకి, మంత్రివర్గానికి? ప్రధానంగా మంత్రివర్గం కాంగ్రెస్ ను నిండా ముంచుతాడు రేవంత్ రెడ్డి అనేటోడు. నిండా ముంచి కాంగ్రెస్ అంటేనే విరక్తి చెందే విధంగా తీసుకొచ్చి రేపు రాబోయే రోజులల్లా బీజేపీకో ఇంకో పార్టీకో పోయి ఏదో ఒక పదవి తెచ్చుకొని ఆయన ఎదుగుతాడు తప్ప కాంగ్రెస్ పార్టీని మాత్రం బయటికి బతకనియడు, బట్టగట్టనియడు. వస్తారంటారు కనీసం మంత్రివర్గం వస్తుందా మరి? ఈ రోజు ధైర్యం ఉంటే వస్తారు, చూసుకుందాం.